అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. హైదరాబాద్లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తతో గొడవల కారణంగా ఇద్దరు చిన్నారులను నీటి సంపులో పడేసి తాను ఆత్మహత్యయత్నం చేసుకుంది ఓ తల్లి. చిన్న చిన్న గొడవలు, క్షణికావేశాలు కాపురాలలో కలతలు సృష్టిస్తున్నాయి. భార్యాభర్తలు గొడవల వల్ల అభం శుభం తెలియని చిన్నారులు బలవుతున్నారు. ఆవేశంతో చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకుంటున్నారు తల్లిదండ్రులు. తాజాగా హైదరాబాద్లో అలాంటి ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మి అనే మహిళ ఉంటుంది. కొన్ని రోజుల నుంచి తన భర్తతో గొడవలు జరుగుతున్నాయి. దీంతో 8 నెలలు 3 ఏళ్ల వయసున్నటువంటి ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు సంపులో పడవేసి ఆత్మహత్యయత్నం చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి లక్ష్మి ప్రాణాలతో బయటపడింది. ఘటనా స్థలానికి వచ్చినటువంటి బాచుపల్లి పోలీసులు పోస్టుమార్టం కోసం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మికి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. లక్ష్మి ఆత్మహత్యకు భార్యాభర్తల మధ్య గొడవల లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది. ఇక దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాచుపల్లి పోలీసులు. అభం శుభం తెలియని పిల్లలను కలహాల పేరుతో బలి తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య వరుసగా పెరిగిపోతుండడం ఆందోళనకు గురి చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా నగరవాసులను ఆందోళనకు గురి చేసింది. చిన్న పిల్లలను, ఏం తెలియనటువంటి పిల్లను, అభం శుభం తెలియనటువంటి పిల్లలను సొంత కన్న తల్లిదండ్రులే చంపేసేటువంటి ఘటన మరొకసారి తీవ్ర ఆందోళనగా మారింది. వాష్రూమ్ లేసిన తర్వాత నేను లైట్ ఆఫ్ చేద్దామని చెప్పి చూసినప్పటికీ సౌండ్ అవుతుంది. సౌండ్ అవుతుంది ఏంటని చెప్పి నేను సౌండ్ అవుతుందని చెప్పి లోపలికి వెళ్ళిన కుక్క పడిపోయింది అనుకున్నా. కుక్క పడిపోయిందని లోపలికి వెళ్ళి ఫోన్ లైట్ వేసి చూసిన తర్వాత ఆమె ఇలా చూస్తుంది పైకి. చూసిన తర్వాత నేను ఏం చేశానంటే అప్పుడు ఆమె మనిషే కదా అనుకుని కొద్దిగా భయపడ్డా. నైట్ టైం కదా 12:45 ఆ టైం అవుతుంది. నేను చేయట్లాగానే ఉన్నా, చేయట్టుకున్నాను. నేను చేయి బయట తీసి వీళ్ళందరూ లెగ్గొట్టుకొచ్చి వీళ్ళందరూ వచ్చి తర్వాత ఆమె బయట తీసిన తర్వాత ఆవిడని బయట తీసిన తర్వాత ఆవిడ అందే నా పెట్టులు ఉన్నారని అంది. తర్వాత మేము ఇంకో పిల్లని తీసాం. ఇంకో పిల్లడు ఉన్నాడు అంది. ఆ పిల్లని కూడా తీసాం. ఏ టైం వల్ల అది 12:45 నేనైతే ఆ టైంకి లేసా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.